విశాఖ కేజీహెచ్ లో పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో వెంటిలేటర్ బ్యాటరీ పేలి సిఎస్ఆర్ బ్లాక్ 3వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వార్డు మొత్తం పొగ వ్యాపించడంతో భయానక పరిస్థితి ఏర్పడింది. రోగులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. సిబ్బంది రోగులను హుటాహుటిన పక్క వార్డుకు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదం జరిగే సమయంలో వార్డు 8 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్ కు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చేసరికి మంటలు అదుపులోకొచ్చాయి. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపిస్తామని తెలిపారు. ఫైర్ యాక్సిడెంట్ ఐసీలో అయింది, అది చూసాము. కొద్దిగా పొగలు రాగానే మేము అందరం అప్రమత్తతో మొత్తం అందరూ డాక్టర్లు, స్టాఫ్ నర్సెస్ అండ్ ఆల్ ఎంప్లాయీస్ దే వెంట్ దేర్ అండ్ వి రెస్క్యూడ్ ఆల్ ద పేషెంట్స్. అందరు పేషెంట్స్ని పక్కవాడికి షిఫ్ట్ చేసి అందరికీ మళ్ళీ చక్కగా వెంటిలేటర్స్ కనెక్ట్ చేసి అందరూ సేఫ్గా ఉన్నారు. ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది. సో మార్నింగ్కి అది ఏంటి కారణాలు ఇవన్నీ అనేది మేము రేపు మార్నింగ్ మొత్తం కంప్లీట్గా అది అనలైజ్ చేస్తాం. ముందు పేషెంట్లు ఇంపార్టెంట్ కాబట్టి మేము పేషెంట్ల గురించి ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ ఆ ప్రాబ్లం నుంచి బయటకు రావడం అనేది మేము అత్యంత ఇంపార్టెంట్గా తీసుకొని పేషెంట్లు అందరూ ఇప్పుడు బాగున్నారు. నేను పర్సనల్గా వచ్చి మొత్తం ఎంటైర్ థింగ్ దగ్గరుండి చూసుకోవడం అనేది జరిగింది. విశాఖ కేజీహెచ్ లో పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో వెంటిలేటర్ బ్యాటరీ పేలి సిఎన్ఆర్ బ్లాక్ 3వ అంతస్తులో మంటలు చెలరేగాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడిని అడిగి తెలుసుకుందాం. నాయుడు, విజయ చంద్రిక గత అర్ధరాత్రి 12:30 సమయంలో విశాఖ కేహెచ్ లో ఉన్నటువంటి సిఎస్ఆర్ బ్లాక్ లో 3వ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒకసారిగా ఏదైతే వెంటిలేటర్ బ్యాటరీ పేలడంతో ఒకసారిగా ఫైర్ అయింది. ఆ వెంటనే అప్రమత్తమైనటువంటి సిబ్బంది విద్యుత్తుని నిలిపివేయడం జరిగింది. నిలిపివేయడంతో ఒకసారిగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆ సమయంలో ఐసీయూలో సిబ్బందితో పాటుగా 8 మంది రోగులు ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన వాళ్ళంతా కూడా విద్యుత్ నిలిపేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సురక్షితంగా బయట తీసుకొచ్చారు. అయితే ఒకసారిగా రోగులు ఏమైందని కంగారు పడ్డారు. సెంటర్లో ఉన్నతాధికారులకు సమాచారం అందించి చేరుకున్నారు. అయితే ఫైర్ సిబ్బంది వచ్చేలోపే ఈ మంటలు అనేది దాదాపుగా అదుపులోకి వచ్చేసి చెప్పాలి. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఏం జరిగిందనే విషయాలపైన కేజీహెచ్ అధికారులు కానీ సూపరింటెండెంట్ కానీ ఇప్పుడు విచారణ చేపడుతున్నారు. అసలు సాధారణంగా ఫైర్ ఫైటింగ్ అని ప్రతిదీ ఉంటుంది. అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, అసలు ఆ ఎక్విప్మెంట్ లో ప్రాబ్లమా ఏంటనే విషయాలపైన పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ సమయంలో ఎక్కువ మంది లేకపోవడం, సీరియస్నెస్ లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు వెరీ సీరియస్ కాకపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పి చెప్పొచ్చు. విజయ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ నాయుడు.